ఆ ప్రెజర్ అనేది మనకేమీ లేదు. సో వీఆర్ ది ఛాంపియన్స్ ఆఫ్ దిస్ సీజన్. యా సార్, చంద్రశేఖర్ గారు నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే గ్రూప్ మ్యాచ్ గురించి డిస్కస్ చేసాం, అలాగే ఆ తర్వాత సూపర్ ఫోర్ మ్యాచ్ గురించి కూడా డిస్కస్ చేసాం. రెండిట్లో కూడా మొత్తం కూడా మనదే ఆధిపత్యం మ్యాచ్లో, ఎక్కడ కూడా వన్ సైడ్ మ్యాచ్ అని చెప్పొచ్చు. సో ఈ మ్యాచ్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్ ఫైనల్? డెఫినెట్గా ఇదే టఫ్ ఫైటే ఉంటుంది. గ్రూప్ ఫేస్లోనూ లేకపోతే సూపర్ ఫోర్లో అయినట్టుగా ఆ వన్ సైడ్ అంటే వాకింగ్ ఇన్ ది పార్క్ అయితే మాత్రం ఉండదు. దట్ ఈస్ ఫర్ షూర్. అప్పలరెడ్డి గారు చెప్పినట్టు దాంతో మాత్రం నేను డెఫినెట్గా ఏకీభవించాను. బికాస్ ప్రెషర్ అనేటువంటిది ఈ మ్యాచ్లో కనుక చూసేట్లయితే ఇండియా మీదే ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ సూపర్ ఫోర్ మ్యాచ్, పాకిస్తాన్కి దే నో వెరీ వెల్ దట్ దే ఆర్ అవుట్ ఆఫ్ ది ఫైనల్స్. సో కాబట్టి ఒక ఫ్రీ హ్యాండ్ తోటి ఆడారు వాళ్ళు. ఎప్పుడైతే ఫియర్లెస్ గేమ్ ఆడతారో ఏ రకంగా రిజల్ట్ ఉంటుంది అనేటువంటి. అఫ్కోర్స్ లక్కీగా మనం సూపర్ ఓవర్లో గెలిచాము. హర్షదీప్ సింగ్ కర్టసీ టు హర్షదీప్ సింగ్ 19th ఓవర్ పెనల్టీమేట్ ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత సూపర్ ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మనం గెలిచాం, దట్స్ ఫర్ షూర్. బట్ ఎప్పుడైతే కనుక ఏ టీం అయినా కానీ ఒక ఫియర్లెస్ గేమ్ ఆడితే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది శ్రీలంక మ్యాచ్ ఇస్ ఏ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు అదే జరుగుతుంది. పాకిస్తాన్కి నథింగ్ టు లూజ్ ఫర్ దెమ్. ఆల్రెడీ 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఆ తర్వాత ఈవెన్ ఐసీసీ ఈవెంట్స్ అంటేనే ఇండియా డామినెన్స్ ఏంటి పాకిస్తాన్ మీద అనేటువంటిది క్రికెట్ ప్రపంచానికి మొత్తానికి తెలిసినటువంటిదే. సో మన డామినెన్స్ ఆ రకంగానే ఉంది. బట్ ఇక్కడ చూడాల్సినటువంటిది అటు పెహల్గామ్, దాని తర్వాత అసలు ఇండియా పాకిస్తాన్తో జరిగేటువంటి మ్యాచ్లని అవాయిడ్ చేయాలి, బాయ్కాట్ చేయాలనేటువంటి ఒక నినాదం అయితే వచ్చింది. పెద్ద మొదటి మ్యాచ్కి అంత హైప్ కూడా లేదు మనం చూసినటువంటిది. లక్కీగా ఆఫ్ కోర్స్ ఆఫ్ ద ఫీల్డ్ ఇన్సిడెంట్స్ తోటి ఆ షేక్ హ్యాండ్ వివాదము అది దాంతో కొంత హైప్ అనేటువంటిది క్రియేట్ అయింది. సో ఇలాంటి తరుణంలో ఆల్రెడీ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు, కప్పు మేము ఆయన చేతుల మీదుగా తీసుకోము అనేటువంటి దాన్ని కూడా చాలా క్లియర్ కట్గా చెప్పేశాడు. ఈవెన్ యాక్చువల్గా జనరల్గా జరిగేటువంటి రొటీన్ సాంప్రదాయం ఏదైతే ఉందో అంటే బిఫోర్ మ్యాచ్ ఆ ఫొటోస్ షూట్ దాంట్లో కూడా మన వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. సో ఈ రకమైనటువంటి ఇన్ని వివాదాల మధ్యన కప్పు గ్యారెంటీగా గెలవాలి అనేటువంటి ఒత్తిడి ఇప్పుడు డెఫినెట్గా ఇండియా మీద ఉంటుంది. నాట్ ఫర్ ది పాకిస్తాన్కి వాళ్ళకు ఓడిపోయినా కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఉంటారు. ఈవెన్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా ప్రిపేర్ అయ్యే ఉంటారు. సో కాబట్టి అక్కడ వాళ్ళకి ఒక ఫ్రీ హ్యాండ్ ఉంది. దే ఆర్ నాట్ క్యారింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాగేజ్ ఆన్ దేర్ షోల్డర్స్. వేరేజ్ ఇండియాకి ఆ బ్యాగేజ్ అనేటువంటిది, ఆ ప్రెషర్ అనేటువంటిది. సో కాబట్టి ఈ మ్యాచ్ 2 మ్యాచ్ల్లో ఓడిపోయాం కదా అన్న ఆ ప్రెషర్ ఉండదా? అదే అనేటువంటిది దే ఆర్ యూజ్డ్ టు. పాకిస్తాన్కి అలవాటైపోయింది. ఐసీసీ ఈవెంట్స్లో మిగిలినటువంటి బైలాటరల్ సిరీస్లో ఆఫ్ కోర్స్ ఇప్పుడు జరగట్లేదు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ యాక్చువల్గా ఐసీసీ ఈవెంట్స్లో ఇండియా డామినెన్స్ అనేటువంటిది ఇట్స్ ఎ క్లియర్ కట్. లెట్ ఇట్ బి T20 ఫార్మేట్ ఆర్ ఈవెన్ ది వన్ డే ఫార్మేట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో కాబట్టి ఐసీసీ ఈవెంట్స్లో ఇండియాని ఓడించడం అనేటువంటిది వాళ్ళకి ఒక అందరినీ ద్రాక్షలాగానే ఉంది. ఎప్పుడో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ వాళ్ళు గెలిచి ఉండొచ్చు కాక. సో అందుకని వాళ్ళకి అది పెద్ద ఇబ్బంది ఉండదు. నేను ఎందుకే అన్నది, ఈవెన్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఆ రకంగా ప్రిపేర్ అయిపోయే ఉంటారు. కానీ ఇండియాకి వచ్చేటప్పటికి ఇవాళ పర్టికులర్గా ఈ ఫైనల్స్కి విషయానికి వచ్చేటప్పటికి ఆ రకమైనటువంటిది కాదు. ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి ఇది ఉన్నటువంటిది. ఈవెన్ యాక్చువల్గా మీరు కనుక గమనించినట్లయితే ఇండియన్ బౌలింగ్ కోచ్ మోర్కెల్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ మేడ్ ఇట్ వెరీ క్లియర్, మేము మా ప్లాన్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాము. లెట్ ఇట్ బి బౌలింగ్ యూనిట్ ఆర్ ద బ్యాటింగ్ యూనిట్. సో కాబట్టి 1 or 2 అంటే అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వటం వల్ల మనం చక్కటి ఇది చేసి విజయాలు సాధిస్తూ ఉన్నాం. కానీ ఇఫ్ యూ మైనస్ అభిషేక్ శర్మ, ఇండియన్ బ్యాటింగ్ లైనప్ కూడా ఆ డొలతనం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్ సంజు శాంసన్ అండ్ తిలక్ వర్మ గట్టెక్కిచ్చారు కానీ లేకపోతే కనుక. సో అందుకని ఈ రకంగా ఈవెన్ ఆన్ ద ఫీల్డ్, గ్రౌండ్ ఫీల్డ్ కూడా అంత ఇదిగా లేదు. 5 క్యాచ్లు వదిలిపెట్టారు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్. ఆ తర్వాత ఈవెన్ బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్లో 5 క్యాచ్లు వదిలిపెట్టడం అనేటువంటిది ఏమాత్రం కూడా అడ్వైజబుల్ కాదు, నాట్ యాక్సెప్టబుల్. సో కాబట్టి ఈ రకంగా 3 విభాగాల్లోనూ ఇండియా తడబాటు అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈవెన్ బౌలింగ్ కోచ్ యాక్సెప్టెడ్ దట్. సో వీటన్నిటిని అధిగమించి ఈ రోజున ఒక బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనేటువంటి ఒత్తిడి డెఫినెట్గా ఇండియా మీద ఉంటుంది ఈరోజు. యా, అప్పలరెడ్డి గారు మీకేమనిపిస్తుంది? ఈ ప్రెషర్ ఎవరి మీద ఎక్కువగా ఉంటుంది అనిపిస్తుంది ఇప్పటివరకు అబ్జర్వ్